ఇండియా నష్టం అన్నారు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న టీచర్ క్వాలిటీ కంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండే టీచర్ క్వాలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పెట్టేవాడు దాంట్లో సెలెక్ట్ అయిన ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వాటిల్లో మోర్ ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇండియా నారాయణ గ్రూప్ తీసుకుంటే ఇండియా మొత్తం కంప్లీట్గా ఇట్స్ కామన్ షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్. ఈరోజు విజయవాడలో ఒక బ్రాంచ్లో ఫిజిక్స్లో ఒక టాపిక్ రొటేటింగ్ మోషన్ తీసుకుంటే ఏ కాన్సెప్ట్ చెప్తారో అదే కాన్సెప్ట్ ఇండియాలో అందరూ టీచర్ చెప్పాల్సిందే. ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ చెప్తారో అదే ప్రాబ్లమ్స్ ఇండియాలో అందరూ చెప్పాల్సిందే. ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు అంటే ఇట్ ఈస్ ఎ కామన్. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ మండే దే విల్ హ్యావ్ బోర్డ్ ఎగ్జామ్ అండ్ సాటర్డే. మండే వచ్చే లోపల ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఇండియా మాత్రం ఇట్ ఈస్ ఎ కామన్ పేపర్. కాబట్టి ఒక బ్రాంచ్లో వాడు సిలబస్ వెనకబడ్డారనుకో ఆ వీక్ బ్యాక్ అవుతారు. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా కామన్గా ఉంది. అందులో ఇప్పుడు 5 బ్రాంచ్లు కూడా ఒక కామన్ షెడ్యూల్. మీరు యాక్చువల్గా జిఎస్టీ అంటారని చాలా అనుభవం ఉంది. ఆ కామన్ షెడ్యూల్ వేసుకోండి ఫస్ట్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ టీచర్లు అని చెప్పలేదు. అసలు డిఫరెన్స్ ఇంటర్మీడియట్కి, ఎంసెట్కి, మెయిన్స్కి, ఐఐటికి డిఫరెన్స్ ఏది? ఏదైనా అదే మ్యాథ్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, ఆ ఎన్సీఆర్ టెస్ట్ ఉంటాయి. మన డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా బోర్డులోకి వచ్చేందుకు ఏమవుతుందంటే ఆ బోర్డు టెస్ట్ వెనకాల ఉండే క్వశ్చన్స్ ఆన్సర్స్ 90% వస్తాయి. ఆ టెస్ట్ బుక్ వెనకాల బోర్డు వెనకాల ఉండే క్వశ్చన్స్లోనే క్వశ్చన్స్ కానీ వచ్చే క్వశ్చన్స్ అన్ని బోర్డులో 90% అవే. లేదంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్లో 1 or 2 లైన్స్ తీసి ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు దాకా ఏది పోదు. అప్లికేషన్ ఆల్మోస్ట్ నిల్. అంటే డైరెక్ట్ అప్లికేషన్. ఫార్ములా ఉంటే ఫార్ములాకి డైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది. అదే ఎంసెట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంసెట్లో టెక్స్ట్ బుక్లో ఏ లైన్ అయినా వాడు ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే అందులో ఏ లైన్ అయినా తీసుకొని దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని ఒక ఆబ్జెక్ట్ ఫిట్గా తయారు చేస్తారు. బట్ డైరెక్ట్ అది సింగిల్ కాన్సెప్ట్. 2-3 కాన్సెప్ట్ కలపం. ఒకే కాన్సెప్ట్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్కి ఒక అప్లికేషన్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఎంసెట్. మెయిన్స్ వచ్చాకే పూర్తిగా స్టాండర్డ్. అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఆ ఒక్క చాప్టర్లోనే 2 చాప్టర్ కాదు, ఆ ఒక్క చాప్టర్లోనే 1 కానీ లేదా 1 కంటే ఎక్కువ కాన్సెప్ట్స్ కలిపి క్వశ్చన్ ఇస్తారు. రొటేటింగ్ మోషన్ 2-3 కాన్సెప్ట్స్ ఉంటాయి. 2-3 కాన్సెప్ట్స్ కలిపి జనరల్గా 2 కంటే ఎక్కువ. అదే ఐఐటికి వచ్చాకే సేమ్ చాప్టర్ కాదు, డిఫరెంట్ చాప్టర్స్. అంటే ఇప్పుడు ఫిజిక్స్ తీసుకుంటే మేబీ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్ లేదా మ్యాగ్నెటిజం, ఇవన్నీ కలిపి ఒక క్వశ్చన్ ఇస్తారు. ఒక 4 చాప్టర్ కలిసి ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేశారనుకోండి, ఒక స్టూడెంట్ 3 చాప్టర్ పర్ఫెక్ట్ అయ్యాడు, ఒక చాప్టర్ పర్ఫెక్ట్ కల్లా క్వశ్చన్ వేయండి. ఐఐటీలో డిఫికల్ట్ అదే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకుంటే వాడి ఇంటిగ్రేషను, తర్వాత మ్యాట్రిసెస్, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని కలిపి క్వశ్చన్ ఇస్తారు. 4 డిఫరెంట్ చాప్టర్స్ మీద క్వశ్చన్ ఇస్తే స్టూడెంట్ 3 చాప్టర్లు పర్ఫెక్ట్ అండి, ఒక చాప్టర్లో రాకుంటే క్వశ్చన్ వేయండి. దట్ ఈస్ ది డిఫికల్ట్ ఇన్ ఐఐటి. సో స్టూడెంట్ ఐఐటి ఆన్సర్ చేయాలంటే టోటల్ సబ్జెక్ట్ మాస్టర్ కావాలి. దట్ అప్లికేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ అప్లికేషన్. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండేది టెక్స్ట్ బుక్ లైన్ పైన ఇవ్వరు. ఐఐటీలో ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్ అయినా కొద్దిగా మోర్ అప్లికేషన్. అందువల్ల ఐఐటి కొద్దిగా టఫ్ ఉంటుంది. అందులో కూడా ఐఐటి అడ్వాన్స్. మెయిన్స్కి వచ్చాక అడ్వాన్స్ కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ. అంటే ఒకే చాప్టర్ నుంచి ఒక కాన్సెప్ట్ లేదా 2 కాన్సెప్ట్ 3 కాన్సెప్ట్స్ మీద
ప్రిపేర్ చేస్తారు. 2 కాన్సెప్ట్స్ ఇచ్చారు. ఒక కాన్సెప్ట్ బాగొచ్చు, ఇంకో కాన్సెప్ట్ అలా ప్రాబ్లం అవుతుంది. అది ఎంసెట్ ఇచ్చాకే సింగిల్ కాన్సెప్ట్, ఒకే కాన్సెప్ట్ మీద ఆల్మోస్ట్ క్వశ్చన్ జరిగేది. ఇంటర్మీడియట్ వచ్చాకే టెస్ట్ వెనకాల 90% వస్తాయి, ఒక 10%. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ అండ్ ఎంసెట్ అండ్ మెయిన్స్ అండ్ ఐఐటి. అలా మీకు అందరూ తెలుసు కదా, టీచర్ లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మెటీరియల్ ఇచ్చి మెటీరియల్ అప్లికేషన్స్ పిల్లలకి ఎక్కువ చేయించడం వల్ల ఐఐటి సెలెక్ట్ అవుతున్నారు. అదే మెయిన్స్ కూడా మెటీరియల్ ఇచ్చి దాంట్లో అప్లికేషన్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఆన్ ది సేమ్ చాప్టర్ చేయడంలో మెయిన్స్ సెలెక్ట్ అవుతున్నారు. అదే ఎంసెట్కి వచ్చాకే సింగిల్ కాన్సెప్ట్ దానిలో అప్లికేషన్ చేయడం ఎంసెట్ సెలెక్ట్ అవుతున్నారు. బోర్డుకి వచ్చాక ఇంకా టెక్స్ట్ బుక్ అవన్నీ పర్ఫెక్ట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఒరిజినల్గా మన కమిషన్గా లక్షల కాంట్రాక్ట్ అయింది ఐఐటి నీట్ కోసంగా. సార్ జనరల్గా ఆఫీసర్ కాంట్రాక్ట్ ఇస్తారు, ఇలా కాన్సెప్ట్ ఇస్తారు. కానీ మేడం వచ్చి నేను అప్రోచ్ కాబట్టి వెంటనే చేస్తాను మేడం అని చెప్పాను. అయితే జనరల్గా ఈ కార్పొరేట్ ఏం చేస్తారంటే ఈ జనరల్గా జూన్ 1 స్టార్ట్ చేస్తారు. కొన్ని సెక్షన్స్కి అయితే దే విల్ స్టార్ట్ ఏప్రిల్ 1st వీక్ ఆ 2nd వీకే ఈ మెరిటోరియస్ స్టూడెంట్స్ ముందు వచ్చేస్తారు. సార్ మేము వచ్చేస్తాం స్టార్ట్ చేయలేదు. వాళ్ళందరికీ ఏప్రిల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఏప్రిల్ 1st చేసి ఐఐటి స్టూడెంట్స్కి ఏంటంటే వీఆర్ కంప్లీటింగ్ సిలబస్ 14 months. 2 years బోర్డు సిలబస్, ఐఐటి సిలబస్ 14 నెలలు అయిపోతుంది టాపర్స్ ఒక లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి. ఇంకో లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక 18 months. అంటే 22 years కలిపి 24 monthsని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ ఇయర్ కాదు. అయితే బిలో యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇట్లా నాకు చెప్పారు 4 కేటగిరీ స్టూడెంట్స్ అంటే అలా ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే టైం అంటే ఏప్రిల్ ఆర్ మే స్టార్ట్ చేసినా జనరల్గా ఏం చేస్తామంటే December 15th ఆపేస్తాం. జనరల్గా కాంపిటేటివ్ టీచింగ్ అది ఐఐటి కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, డిసెంబర్కి ఆపేసేసి వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రీఫైనల్ పెడతారు. ఏమన్నా మీరు పెట్టారు? December 28కి ప్రీఫైనల్ ఎగ్జామ్ పెట్టేస్తారు. అది అయిపోతే మళ్ళీ ఎగ్జామ్స్ దాకా ఓన్లీ బోర్డ్ రివిజన్. ఒక 5% స్టూడెంట్స్ మాత్రం ఐఐటి మెయిన్స్ చదువుకుంటుంటారు.